ఆయన కడియం శ్రీహరి నాకు బీఆర్ఎస్ పెట్టిందే పేరన్న రీతిలో ఒకప్పుడు తెగ హల్చల్ చేసేశారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నేను పార్టీ మారిపోయా అని చెప్పుకుంటారు. అంతేకాదు తన కూతుర్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికారంలో కూడా నిలబెట్టడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో గెలవడం కూడా జరిగింది ఆయన కూతురు కావ్య. అవునా? సో ఇక్కడ బహిరంగంగానే కొంతమంది చెప్పుకుంటున్నారు, బహిరంగంగానే ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ మేము కేవలం నిధుల కోసం మాత్రమే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మన ఎమ్మెల్యేలు. మన ఎమ్మెల్యేలు అసలు ఏమనుకుంటున్నారు? ప్రజలు పిచ్చోళ్ళు, మేము ఏం చెప్పినా నమ్మేస్తారు. ఫండ్ కోసం వెళ్ళామన్నా నమ్మేస్తారు, లేదా పార్టీ ఫిరాయించినామన్నా నమ్మేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు అంటే అది మిమ్మల్ని చూసి, మీ వెనుకున్న ఆస్తిని చూసి, లేదో మీరు ఏదేదో చేసేస్తారని చూసి కాదండి. ఓకే, ఈయనని గెలిపడం వల్ల కొంచెం డెవలప్ అవుతుందని ఒక 10% ఉంటుంది. కానీ మిగిలింది కూడా ఆ పార్టీని చూసి వేసిన వాళ్ళే ఉన్నారు.